నేను ఈ రోజు ఈజీగా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా, చూసేయండి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు మంచిగా మిక్సీ పట్టుకోండి. చికెన్ మంచిగా వాష్ చేసుకొని లెమన్ పిండి, పసుపు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. 1 అవర్ పక్కకు పెట్టుకోండి. ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. చికెన్ అంతా ఒక కడాయిలో తీసుకొని అందులో స్పైసెస్ వేసి తగినంత నెయ్యి వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి మంచిగా చికెన్ ని ఉడికించుకోండి. చికెన్ లో వాటర్ రాగానే తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం సేపు దాకా బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో చికెన్ ని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ లో బిర్యానీ రైస్ ఒక 60% వచ్చేదాకా ఉడికించుకోండి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం చికెన్ సపరేట్ గా తీసుకోండి. ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటూ ఇప్పుడు దాని మీద రైస్ వేస్తూ ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా వేసి లాస్ట్ కి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని తగినంత నెయ్యి వేసి ఇంకా బరువు మొత్తం ఆ బిర్యానీ మీద వేయండి. ఇంకా 20 మినిట్స్ అయిన తర్వాత మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. హోటల్ బిర్యానీ కూడా అంత పనికిరాదు, అంత టేస్టీ ఉండే. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.